ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియమైన స్నేహితులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో వాక్యం చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును అనే ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాబోయే కాలం నీకు మేలుకరంగా ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన కాలంలో ఒకవేళ మనం కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, శ్రమలు ఎదుర్కొని ఉన్నట్లయితే దేవుడు మన శ్రమల నుండి, కన్నీళ్ళలో నుండి, ఇబ్బందుల్లో నుండి విడిపించి రాబోవు కాలంలో నీకు మేలు కలిగేటట్టు చేస్తారని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కష్టాలు కాలమంతా ఇలాగే కష్టాలలోనే మనం గడపం, కానీ మనం అనుభవించే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు కొంతకాలమే, ఎంతో కాలం ఉండబోవని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. దేవుడు కొద్ది కాలం శ్రమ పెట్టిన తర్వాత, కొద్ది కాలం మనం కష్టాలు ఎదుర్కొన్న తర్వాత మనందరినీ పరిపూర్ణులుగా మార్చి శ్రమల్లో నుండి, కష్టాలలో నుండి, ఇబ్బందుల్లో నుండి విడిపించి రానున్న కాలంలో నీకు మేలుకరంగా, నీకు మేలు జరిగేటట్లు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో మనుషులపై ఆధారపడి, బంధువుల మీద ఆధారపడి, స్నేహితుల మీద ఆధారపడి మోసపోయి సహాయం చేసే వాళ్ళు చేయలేదని, అన్ని ద్వారాలు మూయబడ్డాయని, శత్రువులు చుట్టూ కమ్మి మన నష్టాన్నే కోరుకుంటున్నారని దిగులు పడద్దు. ఇంతవరకు నష్టపోయాం, ఇక చాలు, మన జీవితం ఇక ముందుకు కొనసాగదు, ఇక సావే శరణ్యమని, చనిపోవాలని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు లేకపోలేదు. అయితే దేవుని వాగ్దానం మరొకసారి నీతో నాతో మాట్లాడుతూ ఉంది. రాబోవు కాలంలో నీకు మేలు కలుగును అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేరినట్లు విశ్వాసంతో, ప్రభువా, ఇంతవరకు నేను ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు ఎదుర్కొన్నా ప్రభువా, ఇదిగో నీ మాటను పట్టుకొని విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉన్నా. రాబోయే కాలం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చయ్యా అని ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దాటిపోడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేరును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ప్రభువా, ఇదిగో రాబోయే కాలం నీకు మేలు చేస్తానని మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నావు దేవా. ఈ ఉదయకాల సమయంలో అయా, ఇన్ని గడిచిపోయిన దినాలలో ఎన్నో శ్రమలు, కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాం, కానీ అయ్యా, నీ వాగ్దానం మరొకసారి మమ్మల్ని పురుకొల్పుతుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తూ ఉంది ప్రభు. రాబోయే కాలం కొరకు నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, నీ దీవెన కొరకు ఎదురు చూస్తూ ముందుకు కొనసాగడానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.